ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన డోస్ బాగానే పనిచేసింది. మోడీకి బాగా మండింది అన్న సందేశం అగ్రరాజ్యం అమెరికాకు చేరింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం మార్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తాను కాదని స్పష్టంగా అంగీకరించారు. ఈ విషయంలో మధ్యవర్తిత్వం చేసే ఆలోచన కూడా లేదని ఆయన ఒప్పుకున్నారు. దీని వెనుక చాలా కథ నడిచింది. భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపింది తానే అంటూ కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారు. ఈ మాటలు పుచ్చుకొని భారత్లోనే ప్రతిపక్ష పార్టీలు నానా రచ్చ చేస్తున్నాయి. జరిగింది ఒకటైతే ప్రచారం మరొకటి జరిగిపోతూ వస్తుంది. దీనికి చెక్ పెట్టేందుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. యుద్ధాన్ని మీరెవరూ ఆపలేదని, మూడో పార్టీ ప్రమేయం లేనే స్పష్టంగా తేల్చి చెప్పారు. జోక్యాన్ని ఎవరూ అడగడం లేదంటూ ట్రంప్కి చురకలు అంటించారు ప్రధాని మోదీ. భారత్ పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం ప్రకటనను ప్రధాని మోదీ ఖండించారు. జమ్మూ కాశ్మీర్పై భారత్ పాక్ మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. ఇక ముందు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు. G7 సదస్సు నుంచి ట్రంప్ అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో కెనడాలో ఇద్దరు నేతలు కలయిక జరగలేదు. ఇరాన్, ఇజ్రాయిల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ హుటాహుటిన అమెరికాకు వెళ్లడంతో ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ టెలిఫోన్ సంభాషణలో మరో సంఘటన చోటు చేసుకుంది. నరేంద్ర మోడీని తమ దేశానికి రావాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానించారు. కెనడా పర్యటన పూర్తయిన తర్వాత తమ దేశానికి రావాలంటూ కోరారు. అగ్రరాజ్యం ఆహ్వానిస్తే ఎవరూ వదులుకోరు. కానీ మోదీ మాత్రం ట్రంప్ ముఖం మీదే అమెరికాకు రాలేనని చెప్పేసి ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించారు. ప్రస్తుతం షెడ్యూల్ కారణంగా అది కుదరదని మోడీ ట్రంప్తో అన్నారు. ఇక్కడే ప్రధానమంత్రి మోడీ తనదైన వ్యూహాన్ని అమలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేస్తున్నాను అని పదే ట్రంప్ చెబుతున్నారు. ఇటువంటి సమయంలో ట్రంప్ను కలిసినట్లయితే ఆయన వాదనని బలపరిచినట్లు అవుతుంది. పైగా ఈ సమయంలో వాణిజ్య సంబంధాలు ఏమైనా బయట పెడితే అది మరింత గోల అవుతుంది. అందుచేతనే స్పష్టంగా ఈ ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించారు. ఇందులో మరో పాయింట్ కూడా ఉంది. అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఆహ్వానించినప్పటికీ రాను అని చెప్పడం ద్వారా మోదీ దృఢమైన వైఖరిని అవలంబించారు. అమెరికా లాంటి అగ్రరాజ్యం పిలిచినంత మాత్రాన మనం పరిగెత్తుకుని వెళ్లాల్సిన అవసరం లేదు అన్న సందేశాన్ని ఇచ్చారు. దీంతో ప్రపంచ దేశాలలో భారత్ బలపడుతుంది అన్న సంకేతం బయటకు వచ్చింది. మరోవైపు G7 దేశాల అగ్రనేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశాలు జరిపారు. తద్వారా పెద్ద దేశాలతో స్నేహ సంబంధాలను పటిష్టం చేసుకొని వచ్చారు. అమెరికాకు పిలిచినా రాను అని చెప్పడం ద్వారా ప్రధాని మోడీ తన నిరసన వెళ్లబుచ్చారు. ఇది అర్థం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెట్టు దిగి వచ్చారు. మొత్తం మీద మోదీ ఇచ్చిన డోస్ భలే పనిచేస్తుందని పరిశీలకులు అంటున్నారు. Mind Media, the voice of India.